హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు నేను కొత్త ట్రైపాడ్ ఒకటి అయితే తీసుకున్నానండి. ఇది వరకు వాడుతున్న ట్రైపాడ్ చెడిపోయింది, నాకు వీడియోలో చెప్పాను కదా. ఇది రీసెంట్ గానే అమెజాన్ లో అయితే తీసుకున్నాను. తక్కువ బడ్జెట్ లో అయితే మంచి ట్రైపాడ్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా మందికి యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుందని మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఎలాంటి ట్రైపాడ్ తీసుకున్నాను, ఇంక ఇది ఎలా వాడుకోవాలో మొత్తం కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కువ లెంత్ లేకుండానే తొందరగా ఫినిష్ చేసేస్తాను. వీడియో అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇదివరకు ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసేసానండి. మీకోసం మళ్ళీ నేను ప్యాకింగ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇది ఓపెన్ చేసి ఎలా వాడుకోవాలో మొత్తం కూడా చెక్ చేశాను. బాగుంది, నాకు బాగా నచ్చింది. మీకోసం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది తీసుకొని ఒక వారం రోజులు అయింది. ఇప్పటి వరకు అయితే దీంట్లో ఒక్క వీడియో కూడా తీయలేదు. జస్ట్ ఓపెన్ చేసి అయితే చూసాను అంతేని. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. బడ్జెట్ అయితే 700 పడ్డదండి. ఇది వరకు నేను వాడుతున్నది అయితే అమెజాన్ లోనే తీసుకున్నాను. కాకపోతే ఇంత లేదనమాట. అది ఇంకా తక్కువ బడ్జెట్ లో తీసుకున్నాను. ఒక సంవత్సరం దాకా అయితే వచ్చింది. ఒక సంవత్సరంన్నర దాకా అయితే వచ్చింది. ఇప్పుడైతే అది అస్సలు వీడియో తీయడానికి పనిచేయటం లేదు. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందండి. చూసారా, ఇది ఎక్కడికి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటది. ఇలా వేసుకొని తీసుకెళ్ళడానికి బాగుంటది. లేకపోతే ఏదైనా బ్యాగ్ లో పెట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది. బాగుంది కదా ఇలా ప్యాకింగ్. ఇది ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకునేది ఒక బాల్ లాంటిది ఉంటది. మళ్ళీ మనం మొత్తం అయిపోయిన తర్వాత ఇలానే ప్యాకింగ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇది ఇలా ఓపెన్ చేస్తే లోపల అయితే ట్రైపాడ్ ఉంటుంది. మీకు మొత్తం కూడా దగ్గర నుండి చూపిస్తాను. ఇక్కడ నుండి అయితే దూరం నుండి ఉంది కదా, ఇక్కడ వరకు అయితే ఓపెన్ చేసినంత వరకు మీకు దూరం నుండి చూపిస్తున్నాను. ఇందులో ఓపెన్ చేస్తే లోపల ఒక కవర్ ఉందండి. కవర్ లోన ఫోన్ పెట్టుకునేది, ఇంకా ట్రైపాడ్ రెండు ఇచ్చున్నారు. ఇది ట్రైపాడ్. ఇంకా ఫోన్ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న స్టాండ్ లాంటిదైతే ఇచ్చున్నారు. ఈ రెండే వచ్చాయి నాకు కొన్నప్పుడు. ఇదిగోండి, ఇది ఈ ట్రైపాడ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డబ్బులు అయితే 700 అయ్యాయండి. మొత్తం కూడా బాగుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే ట్రైపాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను మీకు దగ్గర నేను చూపిస్తున్నాను ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఈ ట్రైపాడ్ ఉన్నాయి. ఇందులోన ఒక చిన్న క్లిప్, ఫోన్ పెట్టుకోవడానికి ఒక క్లిప్ అయితే వచ్చింది. ఆ క్లిప్ ని మనం మళ్ళీ ఈ ట్రైపాడ్ కి ఎలా బిగించుకోవాలో నేను క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ట్రైపాడ్ ని నిలబెట్టుకోవడానికి ఇలా 3 పక్షాలు కాలు వచ్చే విధంగా అయితే లాగి పెట్టుకోవాలి. ఊరకనే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ క్లిప్ ని ఈ ట్రైపాడ్కి బిగిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించిన విధంగా బిగించుకుంటే అయిపోతుంది. సింపుల్గానే ఉంటుందిలేండి. ఈ క్లిప్లోనే మనం ఫోన్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ ఫోన్ కూడా ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్లిప్ బిగించిన తర్వాత ట్రైపాడ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎలా బిగించాలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోన్కి ఇలా ట్రైపాడ్ క్లిప్ ఉంది కదా, క్లిప్ పైకి అనేసి ఫోన్ పెట్టేస్తే అయిపోతుంది. సింపుల్గానే పెట్టేయచ్చు. చూడండి, ఫోన్ అయితే ఇలా పెట్టాను. అయితే ఫోన్ పెట్టుకునేటప్పుడు మనకి ఫోన్కి సైడ్ బటన్స్ ఉంటాయి కదా, ఫోన్ ఓపెన్ చేయడానికి ఇంకా సౌండ్ పెంచుకునే బటన్స్ ఉంటాయి కదా, అవైతే మనం ఈ క్లిప్ కింద పడకుండా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఆ క్లిప్ కింద బటన్స్ పడ్డాయి అనుకోండి, ఆ బటన్స్ పోతాయి, ఇంకా స్విచ్ ఆగిపోతూ ఉంటుంది ఫోన్ అనమాట. కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఫోన్ బిగించేసాను. దాని తర్వాత ఈ సైడ్కి పట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ ఇచ్చున్నారు కదా, ఆ స్టాండ్ని ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా లూజ్ చేసుకొని మనకి ఫోన్ ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో తిప్పుకోవడానికి చాలా బాగుందండి. ఇది నాకు ఇంతకు ముందు ఉండే ట్రైపాడ్కి ఈ ఆప్షన్ లేదు. నేను యాంగిల్ మార్చాలి అని ప్రతిసారి కూడా ఫోన్ బయటికి తీసి మళ్ళీ యాంగిల్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ఈజీగా ఉంది. ఇక్కడ ఇచ్చిన ఒక చిన్న కర్రపుల్ల లాంటిది ఉన్నది చూసారా, నాకు అది ఏమనాలో అర్థం కాక పుల్ల అంటున్నాను. దాన్ని తిప్పుకొని లూజ్ చేసుకొని టైట్ చేసుకొని మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఫోన్ పెట్టుకునే ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రూ అయితే ఇచ్చున్నారు చూడండి. ఆ స్క్రూని కొద్దిగా లూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫోన్ మనము చుట్టూ కూడా తిప్పుకోవచ్చు అనమాట. స్టాండ్ మొత్తం తిప్పకుండా కేవలం ఫోన్ వరకే తిరిగేటట్టు ఇలా చుట్టూ కూడా తిప్పుకోవచ్చు. చూడండి, మీకు నేను తిప్పి చూపిస్తున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్క్రూని లూజ్ చేసుకోవాలి.
మనకి ఫోన్ని ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఆ స్క్రూని టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. మనకి మొత్తం 3-4 స్క్రూలు ఇచ్చి ఉంటారండి. ఒక్కొక్క స్క్రూ ఒక్కొక్క దానికి అయితే పనిచేస్తుంది. ఈ స్క్రూ అయితే దీనికి పనిచేసింది. ఇంకో స్క్రూ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకా స్క్రూ చూపిస్తాను చూడండి. ఇదైతే ఇంకొకటండి. అది మనము ఫోను ఇది నాకు పెద్దగా ఏమనిపించలేదు, అంటే ఏంటి ఉపయోగపడుతుంది అని నాకైతే పెద్దగా అనిపించలేదు. కాకపోతే ఆ స్క్రూలు ఓపెన్ చేసుకొని ఇలా ఫోన్ ఇలా పైకి కిందకి ఇలా అనుకోవడానికి అయితే బాగుంటుంది. నేను చేసే వీడియోస్కి అయితే ఇది నాకు పెద్దగా ఉపయోగపడదండి. కాకపోతే డిఫరెంట్ వీడియోస్ చేస్తుంటారు కదా, అలాంటి వారికి అయితే ఇది ఉపయోగపడచ్చు. ఆ స్క్రూ కూడా లూజ్ చేసుకొని మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఫోన్ పెట్టుకొని దాని తర్వాత స్క్రూ అయితే టైట్ చేసేయడమని. ఇంకా ఇది 4 స్క్రూ అనుకుంటా. ఈ స్క్రూ కూడా లూజ్ చేసామనుకోండి, ఇక్కడ మనకి కొద్దిగా పొడుగ్గా అయితే స్టాండ్ వస్తుంది అనమాట. మనకి ఈ స్టాండు 4 రకాలుగా అయితే పొడుగ్గా వస్తుందండి. నేను మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇది ఒక రకంగా పొడుగ్గా అయితే పెట్టుకోవడానికి బాగుంది. నాకైతే ఫస్ట్ ఉండే స్టాండ్ కాడికి ఇది పొడుగు అయితే కొద్దిగా తక్కువేనండి. నేను ఫస్ట్ తీసుకునే స్టాండ్ చాలా పొడుగ్గా ఉంది, నాకన్నా హైట్ ఉంది. ఈ స్టాండ్ మాత్రం నా మెడల వరకు అయితే హైట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ని పొడుగు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ స్టాండ్ కిందకైతే క్లిప్లు ఇచ్చున్నారు చూడండి. ఆ క్లిప్పులు ఇలా నేను చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని కిందకి మనం ఇలా లాగితే కాళ్ళ అయితే వస్తాయండి. ఇదైతే చాలా బాగుంది. నా ఫస్ట్ స్టాండ్ కాడికి ఇదే బాగుంది, ఈ ఆప్షనే బాగుంది. నా ఫస్ట్ స్టాండ్కి ఇలా కాళ్ళు అయితే రాలేదండి. మనం ఈ క్లిప్పులు తీసేసి కాలు బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఈ క్లిప్పుల్ని టైట్గా చేస్తామనుకోండి, మరి కాలు అయితే అస్సలు కదలకుండా అలా ఉంటాయి. నా ఫస్ట్ స్టాండ్కి అయితే ఇలా కాదు, అంటే కొద్దిగా టైట్ చేసుకున్న స్క్రూ అయితే ఇచ్చుంటారు. ఆ స్క్రూ కొద్దిగా లూజ్ అయిపోతే చాలు, ఇంకా ఫోన్ అయితే కిందకి జారిపోయేది. ఇది మాత్రం అలా కాదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఆప్షన్ కూడా దీంట్లో అయితే బాగున్నాయండి. ఫస్ట్ తీసుకుంది కొద్ది బడ్జెట్ తక్కువలో తీసుకున్నాను, ఇది కొద్ది బడ్జెట్ ఎక్కువ. కాకపోతే బడ్జెట్ కూడా పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు. ఇంకా నేను మొత్తం ఇది ఎంత పొడుగు వచ్చింది ఇప్పుడు మీకు మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. అయితే హైట్ మరీ అంత ఎక్కువ అయితే రాలేదండి. నా ఫస్ట్ స్టాండ్ కాడికి ఇది కొద్ది హైట్ అయితే తక్కువని, కాకపోతే ఈ హైట్ సరిపోద్ది. మనం ఏ వీడియో తీయాలైనా సరే ఈ హైట్ అయితే ఈజీగా సరిపోద్ది. ఇంకా నేను మొత్తం కూడా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం 4 కాదు 3 క్లిప్లు అయితే ఇచ్చున్నాడండి. అంటే ఈ క్లిప్పులను ఓపెన్ చేసుకుంటా పొడుగైతే పెంచుకోవడానికి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంది, మీకు అర్థం అవుతుందో లేదో, అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అది మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, అర్థమయ్యేట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఈ ట్రైపాడ్ నా మెడలో అంత హైట్ అయితే వచ్చింది, నా పీక వరకు అయితే వచ్చిందండి. అంతకు మించి అయితే హైట్ ఏం లేదు. తక్కువ బడ్జెట్లోనే ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల ఈ ట్రైపాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇది ట్రైపాడ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పండి. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకసారి ఇంకా నీట్గా వీడియో తీస్తాను. నాకు క్లారిటీగా మీకు ఎలా చూపించాలో అర్థం కాలేదు. అంటే ఒక్కరు వీడియోని తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే అన్ని కవర్ చేసుకొని తీయాలంటే తీయడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు బాగానే తీసాను అనుకుంటున్నాను. మీకు బాగానే నచ్చుతుందనే అనుకుంటున్నాను. నాకైతే ఈ ట్రైపాడ్ బాగా నచ్చింది. మీకు కూడా కావాలి అంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. లింక్ ఇవన్నీ నాకు ఎలా ఇవ్వాలో తెలీదు, నేను అసలు ఆర్డర్ చేయలేదండి. మా తమ్ముడి చేత అయితే ఆర్డర్ చేయించాను. ఇంకేదనమాట. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఇదిగో ఇది తిప్పుకునేదానికి ఇది ఉంది కదా, ఇది ఇలా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఇలా తిప్పుకోవడానికి నాకు బాగా నచ్చింది ఇది, అందుకని ఇది తీసుకున్నాను. ఇంతకు ముందుదైతే నేను ఏ యాంగిల్ కావాలంటే ఇంకా ఫోన్ పూర్తిగా తీసేసి తిప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇది అలా కాదు, మనకి షార్ట్ వీడియో కావాలంటే ఇలా పెట్టుకుంటాము, లాంగ్ వీడియో కావాలంటే ఇలా పెట్టేసుకొని ఇది బిగించేసుకుంటే సరిపోద్ది. ఇది నాకు బాగా నచ్చింది. టైం ఎక్కువ పట్టదు అనమాట ఇలా ఫోన్ తిప్పుకోవడానికి. అదే మనకు ఫోన్ తీసి మళ్ళీ షార్ట్ వీడియోకి ఒకలాగా బిగించాలి, లాంగ్ వీడియోకి ఒకలాగా బిగించాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇలా ఉంటే అంత టైం పట్టదు కదా. ఇంక ఇక్కడ ఈ స్క్రూ తీస్తే ఎలా కావాలంటే అలా చుట్టూ కూడా తిప్పుకోవడానికి ఇలా బాగుంటుంది. ఇంక ఇది ఇక్కడైతే ఇలా మనకి ఇలా ఓపెన్ ఇలా ఇదైతే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మనం ఫోన్ రివర్స్లో బిగించుకొని ఎప్పుడైనా రోటీలో పచ్చడి చేసుకోవడానికి ఇటుకైతే పెట్టుకోవడానికి బాగుంటుంది. నాకు ఇది పెద్దగా ఉపయోగం అయితే అనిపించలేదు. ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.